నేను వచ్చేసి సింగపూర్లో ఉన్నాను. ఈ అన్న వచ్చేసి ఇక్కడ తెలుగు అన్న, ఇక్కడే వర్క్ చేస్తున్నారు అనమాట. అన్న ఏం చేస్తారన్న ఇక్కడ? నేను రెస్టారెంట్ జనరల్ మేనేజర్ని ఇక్కడ, ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ సింగపూర్ గురించి కొన్ని రూల్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్ ఏదైతే ఉందో వెనక చూస్తున్నారు కదా, చెట్లు అవన్నీ ఉన్నాయి. మామూలుగా అదంతా కూడా సముద్రం అనమాట. అంటే వృక్షో రక్షిత రక్షిత కాపాడుకోవాలి. చెట్లు లేపేస్తే మనల్ని లేపేస్తారు, ఇంకేం లేదు. ఇంకా ఏంటి ఇక్కడ సింగపూర్లో రూల్స్? ఇక్కడ సింగపూర్లో వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే, సిగరెట్ ఎక్కడ పడితే అక్కడ తాగితే వెంటనే వచ్చేసి పట్టేసుకుంటారు, ఫైన్ వేసేస్తారు. రోడ్ క్రాసింగ్ ఇక్కడ చాలా ఎక్కువ రూల్స్ ఎక్కువ ఫాలో అవుతారు. రోడ్ క్రాస్ చేసిన ఫైన్ వెంటనే $500, $1,000 ఈజీగా ఫైన్ అయిపోతుంది. పే చేసేందుకు రెడీ ఉంటే చేయండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? మేము 1 year అయిపోయింది. 1 సంవత్సర కాలం అవుతుంది ఇక్కడికి వచ్చి. కాబట్టి ఏంటంటే వీళ్ళకి మనకన్నా చాలా బాగా తెలుసు. టూరిస్టర్లు మీరు ఎవరైనా సింగపూర్ వచ్చే ముందు అన్నీ తెలుసుకొని రండి. మీరు మరి అన్నీ తెలుసుకోవాలంటే ఎవరు చెప్తారు మీకు? నేనే కదా. సో నా ప్రతి వీడియో చూడండి, సింగపూర్ గురించి, రోడ్డు ఎలా దాటాలి, అలాగే ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, మొత్తం కూడా నా ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మీరు నా వీడియో చూస్తే సింగపూర్ వచ్చే పని లేదు. సో మీరు నా కళ్ళతో నేను మీకు సింగపూర్ చూపిస్తున్నాను, చూసేయచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను, బాయ్ బాయ్.